Denis. I am Denis. Paise. Abad diye mera piya agar aaya mera piya agar aaya mera piya agar aaya mera. Auni sayo. Auni sayo. Auni sayo. Menu deo badai mera piya agar aaya. Bula le ni mera piya agar शहंशाही मदीना अस्सलातु वस्सलाम शहंशाही मदीना अस्सलातु वस्सलाम ज़ीनते अर्शे मुअल्ला ज़ीनते अर्शे मुअल्ला अस्सलातु वस्सलाम शहंशाही मदीना अस्सलातु वस्सलाम शहंशाही मदीना अस्सलातु वस्सलाम ज़ीनते अर्शे मुअल्ला ज़ीनते अर्शे मुअल्ला अस्सलातु वस्सलाम या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका या नबी सलाम ఫరూక్ నగర్ మండలం చించోడ్ గ్రామంలోని హజ్రత్ మౌలాలి దర్గా 16వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రతి ఒక్క కమిటీకి ధన్యవాదాలు. దర్గా ఉత్సవాలు మహమ్మద్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్ నగర్ ఆదాబ్ ప్రతినిధి షకీల్ అహ్మద్. ఈరోజు చాలా సంతోషం. చించోడు గ్రామంలో మౌలానా షరీఫ్ హజ్రత్ బాబా యొక్క 10వ ఉర్సు సందర్భంగా ఇక్కడ అందరూ కూడా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా కలిసి మతాలకు అతీతంగా ఆ బాబా యొక్క ఆశీస్సుల గురించి ప్రతి సంవత్సరం చాలా అత్యంత నియమ నిబంధనలతో ఆ బాబాను అందరూ కూడా తలుచుకుంటున్నారు. ఒక నమ్మకం, ఆ బాబాను తలుచుకుంటే మన కష్టాలు తీరుతాయనే ఒక
నమ్మకం ఈ యొక్క చించోడ్ గ్రామమే కాదు, కంసన్పల్లి కానీ, అయ్యవారిపల్లి కానీ, దేవునిపల్లి కానీ గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవం చాలా అత్యంత సంతోషపడుతూ జరుపుకుంటారు. కాబట్టి మేము కూడా ఆ బాబాను కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల చక్కగా చూడాలని చెప్పి కూడా ఆ బాబాను కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇందులో అందరూ కూడా కలిసి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా చించేడు గ్రామంలో హజరత్ మౌలాలి దర్గా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు 16 ఏళ్ల నుంచి మేము గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఎవరమైనా భక్తులము ఇక్కడ మొక్కుకుంటే ఆ మొక్కులు తీరుతాయని అందరి భక్తుల అభిప్రాయము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా భక్తులు మా గ్రామం నుంచి మా గ్రామం కాక పక్క గ్రామాలు కూడా అందరూ కూడా ఈ దర్గాకు వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఈ 16 ఏళ్ళు కాకముందు కూడా మునుపు కూడా 100 ఏళ్ళ నుంచి కూడా చరిత్ర ఉందంట. అది మధ్యలో గ్యాప్ అయింది. అయినాక మా ఎవరైతే మా కుల పెద్దలు, మైనార్టీ పెద్దలు అప్పుడు 16 ఏళ్ళప్పుడు అందరు కూర్చొని ఈ ఉత్సవాలు అప్పుడు చేస్తున్నారంటే పెద్దలు మళ్ళీ కూడా మనం అందరం కలిసి చేయాలి, ఈ ప్రోగ్రాం చేయాలంటే అప్పుడు 2010లో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడనే ఈ రోడ్డు కూడా లేకుండే అప్పుడు కోమటిరెడ్డి ఈ రామరెడ్డి గారు మనకి ఇన్ఛార్జి రామరెడ్డి వెంకరెడ్డి గారు ఇన్ఛార్జి మినిస్టర్ ఇక్కడ 3 రోజులు ఇక్కడ వచ్చిండే మన ఊళ్ళో మన కూతుర్ని ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రోగ్రాం గురించి వస్తే అందరం కలిసి సమస్య చెప్పినాము. ఈ రోడ్డు కూడా ఆయననే శాంక్షన్ మంజూరు చేసాడు. మళ్ళీ ఇక్కడ బోరు చేపించడం జరిగింది. అదే స్తంభాలు కూడా మన మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న గారు ఈ స్తంభాలను ఆయన చేపించడం జరిగింది. ఈ ఒక్కొక్కరు అందరూ కూడా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళు అందరూ కూడా మనకు ఈ దర్గాకు మంచిగా సాయం చేశారు. అందుకే మేము మా గ్రామం తరఫున మాజీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి దర్గాను సందర్శించాలని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారికి అందరం ఘన స్వాగతం తెలిపినాము. ఆ స్వాగతము చెప్పినాము. కొన్ని సమస్యలు ఉన్నాయి, అది కూడా కమిటీ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. సరే ఏమున్నా ఈ ప్రోగ్రాం మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాము అందరు కలిసి చేస్తున్నారు. ఆ చేస్తున్న కమిటీ సభ్యులకు అందరికీ దీనికి సహకరించిన అందరి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.